హాయ్ అండి, నేను మీ సునీత. జిఎస్బిఎస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు విశేషం ఏమంటే అక్షయ తృతీయ అండి. అక్షయ తృతీయ సందర్భంగా ఇంకో విషయం ఉందండి. అక్షయ తృతీయ సింహాచలం చందనోత్సవం అండి. ఈ రెండు విశేషాల సందర్భంగా మా ఇంట్లో వాకట్లో మంచి కమల ముగ్గు వేశానండి. గుమ్మం ముందు మంచి తోరణం, ధాన్యంతో తోరణం కట్టి పూజా మందిరంలో పూజ చేసుకున్నానండి తెల్లవారే. ఎందుకంటే నేను సింహాద్రప్పన్న కొండకి వెళ్ళాలండి. సేవా కార్యక్రమం నుంచి నాకు చేయమని వచ్చిందండి. అందుకనేసి నేను తొందరగా ఇంట్లో బేగా పూజ చేస్తానండి. అది ఒక అక్షయ తృతీయ కదండి. ఈరోజు స్పెషల్గా కిందన కూడా అమ్మవారిని లక్ష్మీనారాయణని పెట్టుకొని పూజ చేసుకున్న లక్ష్మీ కుబేర ఫోటో పెట్టి పూజ చేసుకున్నానండి. ఇంట్లోని పూజ చేసుకున్న వెంటనే సింహాచలం బయలుదేరి వెళ్ళిపోయానండి. అక్కడ పానకాలు పంచుకున్నారండి. సేవలోని అందరికీ పానకాలు పంచుకొని ఉన్నానండి. చూడండి మా పూజా మందిరం. ఈ పూజ వెంటనే సింహాచలం వెళ్ళిపోయానండి. పూజ అయిపోయిన వెంటనే వెళ్ళిపోయాను, ఎందుకంటే అక్కడ సేవ చేయాలి కదండి. అదిగోండి ఎంట్రన్స్లో సింహాద్రప్పన్న కొండకి ఎంట్రన్స్లో అండి, ఫస్ట్ మెట్టు దగ్గర అండి. అది చాలా జనం వచ్చారండి. చందనోత్సవం ఖాళీ లేదండి అసలు. ఇక్కడ దండం పెట్టుకొని పైకి వెళ్ళిపోయామండి. ఫ్రీ బస్సులు వేశారండి చందనోత్సవానికి గవర్నమెంట్ వాళ్ళు. సింహాద్రప్పన్న దర్శనం నాకు 2 సార్లు అయ్యిందండి. ఒకటి ఫ్రీ దర్శనంలో అయ్యింది, రెండోది 1000 రూపాయల టికెట్ల దర్శనంలో అయ్యిందండి. ఆ వీడియోస్ అన్నీ చూడండి. వీడియోస్ కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి ఫ్రీ దర్శనం సేవకి చేసి ఫ్రీ దర్శనం టికెట్కి వెళ్ళానండి. ఫ్రీ దర్శనం టికెట్కి జనం చాలా లైన్లు పెట్టేశారండి. అలా నడుస్తూనే ఉన్నాం. అదిగోండి సింహాద్రప్పన్న గుడి దర్శనం అయిపోయిందండి. ఫ్రీ దర్శనంలో దర్శనం చేసేసుకున్నానండి. అదిగోండి గాలి గోపురం, అది సింహాద్రప్పన్న గుడి గర్భగుడి ఫోటో అండి. అది దర్శనం చేసుకొని బయటకు వచ్చాక తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ అండి. అది అదండి గర్భగుడి. సింహాద్రప్పన్న గర్భగుడి దర్శనం బాగా జరిగిందండి. సింహాద్రప్పన్ని బాగా చూసుకున్నానండి. సింహాద్రప్పన్న మా అందరూ దయ ఉండాలని కోరుకున్నానండి. నా పిల్లల మీద, నా మీద. దర్శనం అయిపోయిందండి. అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. అలా బయటకు వచ్చి ఆ స్వామి ఎదురుగుంట కూర్చొని ఒక 5 నిమిషాలు ప్రార్థించుకున్నానండి. అదే గర్భగుడి. అక్కడ సంపెంగ పువ్వులు ఫేమస్ అండి. సంపెంగ పువ్వులు అమ్ముతున్నారు, తీసుకున్నానండి. చూడండి ఎంత రద్దీ, ఎంత జనం ఉన్నారో. అక్కడి నుంచి బయటకు వచ్చి వీడియో అండి. బయటకు వచ్చి తీస్తున్న వీడియో. సింహాచలం కొండ అంతా తీసానండి. కొంచెం స్పీడ్గా పెట్టేశాను, వీడియో లెంత్ ఎక్కువ ఉందని. సింహాద్రప్పన్న దర్శనం చాలా బాగా జరిగిందండి. మళ్ళీ రెండోసారి లైన్లోకి మా పాపను తీసుకొని, మా అమ్మాయిలు తీసుకొని వెళ్ళానండి. 1000 రూపాయల దర్శనం అండి. ఇది మా పెద్దమ్మాయి అండి. 1000 రూపాయల దర్శనం కూడా బాగా జరిగిందండి. సింహాద్రప్పన్నది చాలా బాగా జరిగింది. ఇంకా దగ్గరికి వెళ్ళండి కొంచెం. అదిగోండి లక్ష్మీ నరసింహస్వామి, వరాహ లక్ష్మీ నరసింహస్వామి. మా సేవకులు చాలా సంస్థల నుంచి సేవకులు వచ్చి చాలా సేవలు చేశారండి. అదిగోండి దర్శనం అయిపోయింది. మా 2 అమ్మాయిలు, నేను 2 సార్లు దర్శనం అయిపోయిందండి. చాలా బాగా సింహాచలం వెళ్ళిపోతున్నామండి. బస్సు ఎక్కి ఫ్రీ బస్ మీద వచ్చాం. కింద వరకు ఫ్రీ బస్ అండి. అక్కడి నుంచి ఎవరు వెహికల్ వాళ్ళవే. సింహాచలం దర్శనం బాగా జరిగింది. 2 సార్లు దర్శనం బాగా జరిగింది. నిజరూప దర్శనం అండి. అదిగోండి వెళ్ళిపోతున్నాం. సింహాచలం కొండపై నుంచి చూస్తే విశాఖపట్నం అంతా కనిపిస్తుంది.
ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, బస్సులో నుంచి తీసిన వీడియో ఇది. సింహాచలం అంతా కనిపిస్తుంది. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి. అదిగోండి చూడండి, వీడియో తీశాను. సింహాద్రప్పన్న కొండపై నుంచి తీసిన వీడియో. సాయంత్రం అయిపోయిందండి, అందుకే సరిగ్గా కనిపించలేదు. ఓం నమో లక్ష్మీ నరసింహ. బాయ్ అండి. ఈ వీడియో కానీ నచ్చినట్టుగైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ పెడతాను మీకు.